బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జయనాయకన్ సినిమాకు చిక్కులు వీడలేదు. జయనాయకన్ చిత్ర యూనిట్ కు డివిజన్ బెంచ్ లో షాక్ తగిలింది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జయనాయకన్ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. సినిమా జనవరి 9న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. సిమ్లా నుంచి కుప్పీకి వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా పోష్ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. హరిపూర్ ధార్ మార్కెట్ కు సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా బస్సు రోడ్డుపై నుంచి జారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జైపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో నాహన్ రాజ్గఢ్ ఆసుపత్రిలోకి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.